శ్రీ మహావిష్ణువు తాను కోల్పోయిన శంఖు చక్రాలను ఈ క్షేత్రంలోనే తిరిగి పొందాడట. త్రేతాయుగంలో రావణ సంహారం చేసిన తర్వాత శ్రీరాముడు, ద్వాపర యుగంలో దక్షిణ దేశ యాత్రలు చేస్తూ అర్జునుడు, ఇలా ఎంతో మంది పురాణ పురుషులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే చదువుల్లో రాణించడం ఖాయం అని చెప్తారు. మనం ప్రతి క్షేత్రంలోనూ ఎన్నెన్నో ఉత్సవాలు చూస్తూ ఉంటాం. అయితే విలక్షణమైన యుద్ధ ఉత్సవం జరిగే విశిష్ట ఆలయం ఇది. సుబ్రహ్మణ్య స్వామి వల్లీదేవిని వివాహం చేసుకున్న స్థలం. ఇన్ని విశిష్టతలున్న ఆ ఆలయ విశేషాలు ఈ వీడియోలో సవివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆలయ విశేషాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ని కూడా క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పార్వతీ పరమేశ్వర్ల రెండవ తనయుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయనే దేవతలకు సేనాధిపతి. ఈ ఆలయంలో కొలువు తీరిన షణ్ముఖుడు మురుగన్ పెరుమాళ్ పేరుతో భక్తుల పూజలందుకుంటున్నాడు. తమిళులు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా మురుగన్ అని పిలుచుకుంటారు. ఇక ఈ క్షేత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను చెప్పుకోవాలి అంటే, బ్రహ్మదేవుడి ద్వారా విపరీత వరాలను పొంది ఆ వరగర్వంతో దేవతలను బాధిస్తున్న శూరపద్ముడనే రాక్షసుని నిర్జించడానికి బయలుదేరాడు కార్తికేయుడు. శూరపద్ముడితో యుద్ధం కోసం కుమారస్వామి కొన్ని యుద్ధ శిబిరాలను ఏర్పాటు చేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి 6. ఈ 6 క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. ఆ 6 క్షేత్రాల్లోనూ వివిధ సందర్భాల్లో విడిది చేశాడు కుమారస్వామి. ఆ 6 క్షేత్రాలే సుబ్రహ్మణ్యుని ప్రధాన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అవే పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుపరన్కుండ్రం, తిరుత్తణి, పళముదిరి కొలై. ఈ 6 క్షేత్రాలే 6 పడై వీడుగల్ అని ప్రసిద్ధి చెందాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న క్షేత్రం తిరుత్తణి. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైందిగా ప్రసిద్ధి చెందిన తిరుత్తణి క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్గా పూజలందుకుంటున్నాడు. రాక్షసుడైన శూరపద్ముడి సంహారం తర్వాత స్వామి ఈ తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకుని శ్రీ వల్లీదేవిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. అందుకే ఇక్కడ పూజా విధానాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అన్ని మురుగన్ ఆలయాల్లో జరిపే స్కంద షష్ఠిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధ ఉత్సవం జరుగుతుంది. ఆ యుద్ధ ఉత్సవం రోజున 1000 కిలోల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ ఆలయంలో అన్ని విభిన్నంగానే కనబడతాయి. కుమారస్వామి వాహనం మయూరం అంటే నెమలి. అయితే ఇక్కడ మాత్రం స్వామివారి వాహనంగా మయూరం స్థానంలో ఏనుగు ఉంటుంది. దీనికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది. దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం జరిపించి స్వామివారికి వాహనంగా ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడు. అయితే ఐరావతం ఇంద్రలోకం నుంచి వెళ్లిపోయిన దగ్గర నుంచి ఇంద్రుని సంపదలు తరిగిపోసాగాయి. అది గమనించిన కుమారస్వామి ఐరావతాన్ని ఇంద్రునికి తిరిగి ఇచ్చేయబోతాడు. కానీ ఇంద్రుడు అల్లుడికిచ్చిన కానుకను తిరిగి తీసుకోవడానికి అంగీకరించక ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి ఉండేట్టుగా ఉంచమని మాత్రం కోరతాడు. అదేవిధంగా చేస్తాడు కుమారస్వామి. దానితో ఇంద్రుడు తన శక్తి సామర్థ్యాలను, సంపదను తిరిగి పొందినట్టు, ఇంద్రలోకం తిరిగి కళకళలాడినట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. దీనికి ప్రతీకగా ఇక్కడ ఉన్న ఏనుగు తూర్పు దిక్కుకు తిరిగి ఉంటుంది. దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థంలో కరుణ్ కువలై అనే అరుదైన పూల మొక్కను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే 3 పుష్పాలతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. ఇంద్రుడు తన కూతురు వివాహ సమయంలో స్వామికి కానుకగా ఒక గంధం తీసే రాయిని కూడా ఇచ్చాడట. ఆ రాయి మీద తీసిన గంధాన్ని స్వామికి పూత పోస్తారు. అందుకే ఈ ఆలయంలో గంధం చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుందంటారు. ఈ గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యమైన పండుగ సమయాల్లోనే ఈ చందనాన్ని భక్తులకిస్తారు. ఇక స్వామివారు కొలువు తీరిన కొండకు ఇరువైపులా 2 పర్వతాలున్నాయి. ఉత్తరాన ఉన్న పర్వతం తెల్లగా ఉండడం వలన దీనిని బియ్యపు కొండ అని, దక్షిణం వైపు ఉన్నటువంటి కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దానిని గానుగ పిండి కొండ అని పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు, మున్నుల బాధలు పోగొట్టడానికి
శూరపద్మునితో యుద్ధం చేసి విజయం సాధించిన తర్వాత వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో కూడా పోరాటం చేసి అది ముగిసిన తర్వాత శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. వల్లీదేవితో స్వామి వివాహం జరగడంలో సుబ్రహ్మణ్య స్వామి అన్నగారైన వినాయకుడు స్వామికి సహాయపడ్డాడట. అందుకే ఇక్కడ కొలువైన వినాయకుణ్ణి ఆపత్ సహాయ వినాయగర్ అంటారు. తణిగ అనే పదానికి మన్నించుట లేదా ఓదార్చుట అని అర్థం. స్వామివారు శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తణిగై లేదా శాంతిపురి అనే పేరొచ్చింది. అలాగే స్వామి భక్తుల పాపాలను క్షమించి కటాక్షిస్తాడు కాబట్టి ఈ క్షేత్రానికి తణికాచలమని తిరుత్తణి అని పేరొచ్చింది. ఇక్కడ స్వామిని తణికేశన్ అని పిలుస్తారు. ఇక్కడ నిశ్చల మనస్కులై భక్తి శ్రద్ధలతో స్వామిని ప్రార్థిస్తే వారి కోరికలు తప్పక తీరుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ఈ కొండని తణికాచలం అంటారు. కుమారస్వామిని ఈ క్షేత్రంలో వీరమూర్తి, జ్ఞానమూర్తి, ఆచార్యమూర్తిగా కొలుస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మనశ్శాంతి, సుఖం కలుగుతాయని ప్రసిద్ధి. స్వామి చాలా శక్తి కలవాడని, ఒక్కసారి స్వామిని దర్శిస్తే ఇక ఎలాంటి కష్టాలు ఉండవు అన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి, దేవసేన, సుబ్రహ్మణ్యులకు పైన రుద్రాక్షలతో చేసిన ఛత్రం చూడ చక్కగా ఉంటుంది. ఇక్కడ బంగారు బిల్వపత్రాల మాలతో కూడా స్వామివారిని అలంకరిస్తారు. ఆలయంలో భైరవుడు 4 శునకాలతో కలిసి ఉంటాడు. ఇవి 4 వేదాల పరిరక్షణ కోసం ఉన్నట్టు చెప్తారు. భైరవుడి పీఠం ముందు 3 శునకాలు, వెనక భాగంలో మరో శునకం ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు ప్రార్థన చేస్తే గనక చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అనేది ఒక నమ్మకం. తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం అతి పురాతనమైంది. యుగాల క్రితం ఇక్కడ కొలువు తీరిన స్వామివారి ఇప్పటి ఆలయం 1600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఇక్కడ ఉన్నట్టు శాసనాలు చెబుతున్నాయి. సాధారణ శకం 875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనంలోనూ, సాధారణ శకం 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలోనూ ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడడం వలన 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళరాజుల చేత ఈ క్షేత్రం అభివృద్ధి చేయబడిందని చెప్తారు. కుమారస్వామి తన తండ్రి అయిన పరమేశ్వరుణ్ణి పూజించతలచి ఇక్కడ తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగంలో శివలింగ ప్రతిష్ఠ చేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు సంతోషించి కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడట. ఆ కారణంతో స్వామికి జ్ఞానశక్తిధరుడు అనే పేరొచ్చింది. కుమారస్వామి స్థాపించి పూజించిన శివలింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి శివుణ్ణి అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థం. దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు. ఎంతోమంది పురాణ పురుషులు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామిని సేవించుకున్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు రావణ సంహారం చేసిన తర్వాత బ్రహ్మహత్యా దోషం పరిష్కరించుకోవడానికి రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి లింగ రూపంలో ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఆ తర్వాత ఈశ్వరుడి ఆనతి మేరకు శ్రీరాముడు ఈ తిరుత్తణి క్షేత్రం దర్శించాడు. ఆ తర్వాతే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగిందట. ఇక ద్వాపర యుగంలో మహావీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడ తణికేశన్ స్వామివారిని సేవించాడు. ఇక శ్రీ మహావిష్ణువు కూడా తారకాసురుడి దగ్గర పోగొట్టుకున్న శంఖు చక్రాలను ఈ క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించి తిరిగి పొందాడని పురాణ కథనం. ఒకసారి కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి ఓంకారానికి అర్థాన్ని చెప్పమని అడిగితే చెప్పలేకపోయాడట బ్రహ్మదేవుడు. అలా బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రానికి అర్థాన్ని చెప్పలేకపోవడం వలన సుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుణ్ణి బంధించాడు. ఆయన సృష్టి చేసే సామర్థ్యం కోల్పోయాడు. దాంతో ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుణ్ణి పూజించి బ్రహ్మదేవుడు తిరిగి శక్తిని పొందాడని పురాణ కథనం. ఇక క్షీరసాగర మథనంలో కవ్వపుతాడుగా పనిచేసిన నాగరాజు వాసుకి ఆ సమయంలో తనకైన గాయాల నుంచి ఈ తిరుత్తణి స్వామిని సేవించడం వల్ల ఉపశమనం పొంది ఆరోగ్యవంతుడయ్యాడట. అగస్త్యుడు ఈ స్వామిని ప్రార్థించి తమిళ భాషా పాండిత్యం వరంగా పొందాడు. అరుణగిరినాథర్ అనే మహాభక్తుడు స్వామివారి మీద అనేక గీతాలు రాసి స్వామిని కొలుస్తూ ఇక్కడే తనువు చాలించాడు. ఇక కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి
స్వామివారి ప్రసాదాన్ని దీక్షితుల వారికి ఇచ్చాడట. ఆ ప్రసాదం తినగానే ముత్తుస్వామి దీక్షితులు ఆశువుగా గానం చేశాడు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామి దీక్షితారికి అందచేశాడని చెప్తారు. మరి ఇంత విశిష్టమైన ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాం. తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లాలో అరక్కోణానికి 13 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నై నుంచి 84 కిలోమీటర్ల దూరంలోనూ, ఇక ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది తిరుత్తణి. తిరుత్తణిలో రైల్వే స్టేషన్ ఉంది. సాధారణంగా తిరుత్తణి రైల్వే స్టేషన్ వరకు రైల్లో చేరుకుని అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి కొలువైన కొండ మీదకు వెళ్లడానికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి. అలాగే మెట్ల మార్గంలో నడిచి కూడా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు. మెట్ల మార్గంలో వెళితే సుమారు 365 మెట్లుంటాయి. ఇవి సంవత్సరంలో ఉన్నటువంటి 365 రోజులకు ప్రతీకగా భావిస్తారు. కొందరు భక్తులు ఈ మెట్లకి మెట్ల పూజ అంటే వీటికి పసుపు రాసి బొట్టు పెట్టి హారతి ఇస్తూ కొండ ఎక్కుతూ ఉంటారు. ఇక వసతి విషయానికి వస్తే ఆలయం వారు నిర్వహించే కాటేజీలు కూడా వివిధ ధరలలో మనకు అక్కడ లభిస్తాయి. ఇవి తిరుత్తణి ఆలయ విశేషాలు.